జాగ్రత్త. సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త మళ్ళీ మనం శ్మశానం పోవాలరా. సంజయ్, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ప్లీజ్ ప్లీజ్ సంజయ్, సంజయ్ సంజయ్ ఆగరా ప్లీజ్. ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి సారి ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గాని వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగిర్ బే సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయా? నీ అయ్యే జాగిర్ బే ఇది? నీ అయ్యే జాగిర్ ఉండని చేస్తారా? బతికే భూమి మీద రాళ్లు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోరా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా ఎయిట్ ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటర్ వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకద్దా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్పసొత్తు కాదు, నీ సార్ అప్పసొత్తు కాదు. అర్థమైందా? చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. ఏం చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. అరే సంజయ్, చచ్చిపోతా. ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద నీలాగే ఇదే కోపమున్నా ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ కాన్వాయ్ వస్తుంది.
వాడి కారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవడి కారన్నా పేలొచ్చు కదా. ఆడు కారు వెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు వెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులు చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఒక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం. అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు అందుకెళ్ళకు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5 ఉంటారు. జలుబా కాదు సైనస్. మందులని వాళ్ళ పేవా? ఆ? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. ఐదో పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్. యా. హ్యాట్స్ అప్. డౌన్ డౌన్, తుపాకీ దించు. డౌన్ ఓకే. డౌన్. ఏంటి తేలా? చీమా. ఓకే. పోలీస్ ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. హ్యాండ్స్ అప్. ఏయ్, హ్యాండ్స్ అప్. చేతులు కట్టేసావా? ఎలా ఎలా? ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కోంబిగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్ లో. 2 ఏళ్ల నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్న ఈ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్ని పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు. తప్పులండి మావేనా? మీవేం లేవా? నీవే. మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పంతా మీదే. ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది. తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. చ్చ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఆ? ఊబి. ఇది కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. ఏంటి? బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. రేయ్, ఈ టైంలో గ్రామర్ ఏంట్రా? రేయ్, కాపాడరా, కాపాడు. ఒక నిమిషం. రా. రేయ్, రా. రేయ్, రా. తుపాకీ వస్తున్నా. పట్టుకో. అక్కడి అలా జారిపో, జారిపో. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. తప్పు మీదని ఒప్పుకో. నేనెందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో. ఓకే. ఏంటి ఓకే? అదే, తప్పు మాదే. వినపల్లా, సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? గుడ్. ఇది వేసుకో. వెళ్ళ, ఇందాక నా చేత మోయించావుగా. లే లే.
ఒక నక్సల్ పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ని పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చేది నక్సలైట్లు అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వచ్చేది పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అది అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి అక్కడికి వెళ్ళు. అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందో నీకు తెలుసు. అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఇలా వస్తున్నారు వాళ్ళు. ఆపు ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరు. ఆరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కా చొక్కా రా. నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చొక్కా ఓపెన్ నేను సార్. ఆ ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు. అదిగా కుర్రాడు చూడు ఎట్లా తూపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను. మధ్యలో ఉన్నాను. ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను క్లబ్ డాన్సర్ లో పట్లిపించావు. నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. నిన్ను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్లు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్లలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను. మూడేళ్ళు చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతల వలసలో డాన్స్.